కానీ పాపాలు మనం చేసేస్తాం. ఈరోజు కుటుంబాల వారీగా కుటుంబం సన్నిధిలో ఎన్నో ప్రాంతాలకి మనం వెళ్తాం. ఒక వివాహానికి వెళ్తాం అనుకోండి, కుటుంబంగా పిల్లలతో మనం వెళ్దామన్న ఆసక్తి ఉంటుంది. అలానే ఒక పిక్నిక్ వెళ్దాం అనుకోండి, కుటుంబంతో వెళ్ళాలని ఆసక్తి ఉంటుంది. ఈవెన్ ప్రోగ్రాంకి, ఏ ప్రోగ్రాంకైనా, ఒక సినిమాకైనా, ఒక వివాహానికైనా, ఒక పిక్నిక్కైనా, ఒక సర్కస్కైనా కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్ళాలన్న ఆశ ఉంటుంది. కానీ ఏదన్నా ఒక చర్చికి లేదా ఒక సంఘానికి లేదా దేవుని సన్నిధికి ఆరాధించుకోవడానికి ఏ కుటుంబం అయినా పిల్లలతో భార్యాభర్తలతో కలిసి వెళ్ళే కుటుంబాలు ఉన్నాయంటారా? భర్త వెళితే భార్య వెళ్ళదు, భార్య వెళితే భర్త వెళ్ళడు, భార్యాభర్తలు ఇద్దరు వెళ్తే పిల్లలు వెళ్ళరు, పిల్లలు వెళితే భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళరు. చూసారా ఎంత కీర్తి కలిగిందో అపవాది. మాయ చేసిందా? ఇక్కడే మాయ చేసింది, అందరినీ మాయ చేసింది. అది అందరినీ మాయ చేసి పాతాళానికి తీసుకువెళ్ళిపోతుంది, భయంకరమైన లోకానికి తీసుకువెళ్తుంది. అందుకే మనం భయభక్తులు కలిగి జీవించాలి, మన బ్రతుకులు మార్చుకోవాలి. అందుకే ఈ వాక్యం ఎలాంటిది? మనుషుల్లోని భయం పుట్టిస్తుంది ఈ వాక్యం. వాక్యం అంటే ఏంటి అనుకున్నారు? అవసరాలకు వాడుకునేది అనుకున్నారు. వాక్యం అవసరాలకు వాడుకునేవాడు అనుకున్నాడు దేవుడు? అవసరాలకు కాదు, నీకు ఆయుష్ని ఇచ్చింది, ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఏంటంటే నిన్ను ప్రేమించి నీకు ప్రకృతిలో అన్ని కలుగజేసి నీ నోటి దగ్గరికి తీసుకొస్తే దేవుణ్ణి గుర్తుంచుకోలేవా? ఈరోజు ఒక స్త్రీలను చూడండి లేదా ఒక పురుషులను చూడండి, ఇంట్లో ఒక కరివేపాకు మొక్కిస్తే